ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 64వ అధ్యాయము మొదటి వచనం. గగనము చీల్చుకొని నీవు వచ్చెదవుగాక. ప్రవక్త అయినటువంటి యెషయా ప్రభువుని చూసి ఇలా వేడుకుంటూ ఉన్నాడు. దేవా, నీవు గగనమును చీల్చుకొని వచ్చెదవుగాక అని అంటూ ఉన్నాడు. అవును, దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపంలో మనమందరము ఉంటూ ఉన్నాం. ప్రభు అయిన యేసు పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చాడు. మానవాళి యొక్క పాపము కొరకై ఆయన మృతి పొంది తిరిగి లేచి మనకు పాప క్షమాపణ అనుగ్రహించి పరలోకమునకు ఆయన ఆరోహణుడై వెళ్ళాడు. ఆయన శిష్యులు ఆయన వైపు తేరి చూచుచూ ఉండగా ఆకాశము వైపు అక్కడ ప్రత్యక్షమైనటువంటి దేవుని దూత, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? ఈ యేసు ఏ రీతిగా వెళ్ళెనో అదే రీతిగా ఆయన మరలా వచ్చును అని వాగ్దానము తెలియచేసినాడు. అవును, యేసు ప్రభువు పరలోకమునకు వెళ్ళినటువంటి దేవుడు మాత్రమే కాదు, ఆయన పరలోకములో నుండి త్వరలో ఈ భూమి మీదకి మరలా రాబోతూ ఉన్నాడు. తనను విశ్వసించిన వారందరినీ తన రాజ్యములో నిరంతరము నివాసులుగా చేయడానికి, ఈ లోకమునకు తీర్పు తీర్చడానికై ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా రాబోతూ ఉన్నారు. ఆయన తన రాకడను గురించి అనేకమైనటువంటి సూచనలను చెప్పాడు. అక్కడక్కడ యుద్ధములు జరుగును, భూకంపాలు సంభవిస్తాయి, కరువులు రేగుతాయి, మనుషుల మీదకి మనుషులు లేస్తారు అని అన్నాడు. ఒకసారి ప్రపంచాన్ని మనము చూసినట్లయితే అన్ని వైపులా అనేక దేశాలలో సమాధానం లేకుండా యుద్ధాలు జరగడము మనము చూస్తూ ఉన్నాం. రష్యా ఉక్రెయిన్కి యుద్ధము, అలాగనే ఇస్రాయేలు పాలస్తీనుల మధ్య యుద్ధము, భారతదేశము పాకిస్తానుల మధ్య యుద్ధము, ఇలా ఏదో ఒక చోట యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఎన్నడూ కని విని ఎరగనటువంటి సంహారపు వ్యాధులు భూమి మీద చెలరేగుతూ ఉన్నాయి. కరోనా లాంటి వ్యాధి విభజించినటువంటి రోజులను మనం చూసాం. ఇప్పట్లో కూడా మరలా అవి భూమి మీద తమ ప్రభావమును చూపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూచుచున్న మనము ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేమనగా ప్రభువైన యేసు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయనను విశ్వసించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని పోతాడు. విశ్వాసము లేకుండా దేవుని మీద అపనమ్మకము కలిగిన వారందరూ కూడా విడవబడుట నిశ్చయము. అయితే దేవుడు మనందరికి ఒక అవకాశమునిస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఇంకా మారు మనసు లేకుండా దేవుని మీద నమ్మకం లేనటువంటి వారలారా, మార్పు చెందిన వారై ప్రభువుని విశ్వసించితే ఆయన మహిమ రాకడలో నీవు ఎత్తబడే వారి సంఖ్యలో ఉంటావు, లేకపోతే విడవబడుట నిశ్చయం. సమర్పణ కలిగిన వారై ప్రభువుకి మిమ్మలను సమర్పించుకోండి. గనుడా, నీకు వందనాలు. గగనమును చీల్చుకొని త్వరగా నీవు రమ్ము. ఇదిగో మేము సిద్ధపడి ఉన్నాం. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.